ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో నీవు విమోచించిన ఈ జనులు ఎవరండి? ఎవరిని ఆయన విమోచించాడు అని అంటే, మన పితరులైనటువంటి ఇజ్రాయిలు ప్రజలను ప్రభువు విమోచించాడు. ఐగుప్తులో భయంకరమైనటువంటి బానిస బ్రతుకులో వాళ్ళు మగ్గిపోతూ ఉన్నప్పుడు ప్రభువే వారిని ఆదరించాడు. నా దేవుని బిడ్డలారా, గమనించండి, భయంకరమైనటువంటి ఫరో యొక్క చేతిలో నుండి విడిపించాడు. శత్రు యొక్క చేతిలో నుండి ఆయన విడిపించాడు. ఎప్పుడైతే ఆ బానిసత్వంలో నుండి ప్రభు బయటికి తీసుకుని వచ్చాడో, ఆ తరువాత వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత మోషేయు ఇజ్రాయిలు ప్రజలందరూ కూడా యెహోవాను స్తుతించుకుంటూ కీర్తనలు పాడుకుంటూ వాళ్ళు రాసుకున్నటువంటి కీర్తన ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం. నా దేవుని బిడ్డలారా, గమనించండి, నీవు విమోచించిన ఈ ప్రజలను ఎలా విమోచించావు అనంటే, నీ కృపచేత నీవు మమ్మల్ని విమోచించావయ్యా, నీ కృపచేత మమ్మల్ని తోడుకొని పోయావు అని అంటున్నారు. నిజమే నా దేవుని బిడ్డలారా. ఎందుకనంటే, దేవుని యొక్క కృపచేతనే మనము విమోచించబడతాము అన్నమాట వాస్తవం. ఎందుకనంటే, ఆయన మహాకృప మన మీద ఉంది కనుకనే, ఆయన కనికరం మన మీద ఉంది కనుకనే ఈనాటికి కూడా ఆ కృప మనల్ని ఏం చేస్తూ ఉంది అని అంటే, ప్రతి దినము కూడా మనలను ఆయన సన్నిధికి తోడుకుని వెళ్తా ఉంది. ఆయన కాపుదలలో మనల్ని నడిపిస్తూ ఉంది. కనుక ఈనాడు ఆయన విమోచించినటువంటి జనులం మనము, ఆయన విమోచించినటువంటి ప్రజలం మనము. నా దేవుని పిల్లలు విమోచించాడు. ఒకప్పుడు వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా అయితే వాళ్ళని విమోచించాడో, అలాగనే మనము పాపములో, లోకములో, భయంకరమైనటువంటి బ్రతుకులలో మనం ఉన్నప్పుడు మన జీవితాలను ఆయన నరక కూపానికి అప్పగించకుండా మనల్ని విమోచించినటువంటి మన విమోచకుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మనల్ని విమోచించాడంట, కృపచేత తోడుకొని పోతున్నాడట. ఆయన బలము చేత పరిశుద్ధాలయమునకు వారిని నడిపిస్తూ ఉన్నాడంట. నిజమే కదా. ఈరోజు పరిశుద్ధ ఆలయములో మనము కూర్చొని ప్రభు సన్నిధిని ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉన్నాము అని అంటే, ఆయన నడిపించటం బట్టియే కదా. ఆయన నడిపిస్తున్నాడే కనుక మనము వెళ్ళి ఈ రీతిగా ప్రభువును మనం స్తుతిస్తూ ఉన్నాం. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను మనము పోగొట్టుకోకూడదు. ఏ కృప అయితే విమోచించిందో, ఏ కృప అయితే ఆయన జనులుగా మార్చిందో, ఏ కృప అయితే ఆయన సన్నిధిలో మనల్ని తీసుకుని వచ్చిందో, ఆ కృప జీవితకాలము మనకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవ, అయా, ఇంతవరకు నాయన నీ వాక్యాన్ని విని ఉండగా, అయా ఇదిగో నాయన నీ కృప అనుదినము నా ప్రభ మమ్మల్ని నడిపించాలి. అనుదినము మాకు తోడై ఉండాలి. ఆ రీతిగా నా ప్రభ, అయా నీ కృపనైనా ప్రతి వారికి మీరు దయచేయమని యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.